బొడ్రాయి పండుగలు జరిగాయి. బొడ్రాయి పండుగల వెనుక ఎంత దోపిడి ఉందో గత 10 ఏళ్ళుగా చెప్తూ ఉన్నా నేను, 10 ఏళ్ళుగా రాస్తూ ఉన్నా. ఇది కేవలం బొడ్రాయి పండుగ కనిపిస్తుంది మనకి, కానీ బొడ్రాయి పండుగ వెనుక ఒక్కొక్క కుటుంబం 20,000 30,000 అప్పు చేస్తా. ఈ అప్పు చేసిన డబ్బులని 7 రోజులు పండుగ జరుగుతుంది. ఆ ఊరోడు ఈ ఊరికి రావద్దు, ఈ ఊరోడు ఆ ఊరికి రావద్దు. 7 రోజులు మొత్తం ఊరినంతా దిగ్బంధం చేస్తారు. దిగ్బంధం చేసినాక మన కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకుంటారు, బంధువులు పిలిపించుకుంటారు. యావరేజ్గా ఒక కుటుంబంలో 10 మంది బంధువులు ఉంటారు అనుకుందాం. 10 మంది ఒక దగ్గర కూర్చొని 7 రోజులు ఏ పని చేయకుండా కూర్చొని తింటారు. కూర్చొని తింటే ఎన్ని బియ్యం, 10 మంది అనుకోండి, 3 పూటలు తినాలంటే ఎన్ని కిలోల బియ్యం అయితే లెక్కేయండి. అట్లా 7 రోజులు లెక్కేయండి. ఈ లెక్కలో బియ్యం మీద ఎంత ఖర్చు పెడుతున్నారు? పండుగ రోజు చివరి రోజు ఏం చేయాలి? కొత్త బట్టలు కట్టుకోవాలి. 10 మందికి బట్టలు కొనుక్కుంటారు. 10 మందికి బట్టల ఖర్చు అవుతుంది. బియ్యం కొంటే బియ్యాన్ని తయారు చేసి రైతు దగ్గరికి వెళ్ళదా డబ్బు, బియ్యాన్ని తీసుకొని తర్వాత దాన్ని పెట్టుబడిగా మార్చి ఎవడైతే వ్యాపారస్తుడు ఉంటాడో వాడి దగ్గరికి ఆ డబ్బు వెళ్తుంది. బట్టల వ్యాపార దగ్గర బట్టలు కొంటే వెళ్తుంది. కొబ్బరికాయ కొట్టాలంటే 10 మంది కొబ్బరికాయ కొట్టాలి, 10 కొబ్బరికాయలు కొనాలి. 10 కొబ్బరికాయలు పెట్టి నువ్వు డబ్బు పెట్టి కొంటే ఆ డబ్బు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఊదిబత్తీలు వ్యాపారస్తుని దగ్గరికి వెళ్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాగాలి కదా, 7 రోజులు ఫుల్గా తాగాలి కదా. వచ్చిన బంధువులు మర్యాద చేయకపోతే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది. మళ్ళా అట్లా కాటన్లు దిగుతాయి మన ఇంట్లోకి. కాటన్లు దిగిన తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఎవడైతే ఆ వైన్ తయారు చేస్తాడో, ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవడు ఉంటాడో వాని దగ్గరికి వెళ్తుంది. ప్రతి పైసా అంతా కూడా పెట్టుబడిదారుడి చేతుల్లోకి, వ్యాపారస్తుడి చేతుల్లోకి పోతుంది. 7 రోజుల తర్వాత నీవు అప్పుల పాలు అవుతావు. నీకు మిగిలేది ఏముండదు. బొడ్రాయి నీకేమిచ్చింది? అప్పులు ఇచ్చింది. ఇది పెట్టుబడి స్వభావం ఇది. అంటే నీ ఆలోచన ఈ ప్రశ్న ఒకవేళ ఊళ్ళో ఉన్న ఒక 100 మంది యువకులు కలిసి ఒక ప్రశ్న వేస్తే, ఎందుకండి మనకు బొడ్రాయి ఉంది కదా, మామూలుగా ఊళ్ళో ఉంది కదా, రోడ్డు పైకి వచ్చినప్పుడు బొడ్రాయి కిందికి పోతుంది. కిందికి పోయిన బొడ్రాయి బయట ఆయన వస్తాడు, బయట ఆయన వచ్చి ఒక మంత్రిస్తాడు. మామూలుగా ఏది నిమ్మకాయ వేస్తాడు, ఇంత పసుపు వేస్తాడు, కుంకుమ వేస్తాడు, బొడ్రాయిని తీసి పైకి పెడతాడు. పైసా ఖర్చు లేకుండా చేశారు కదా ఇన్నాళ్ళు. ఎల్లమ్మ పండుగలు, మల్లమ్మ పండుగలు, పోషమ్మ పండుగలు, బొడ్రాయి పండుగలు ఎవరు చేశారండి? బైండ్లోళ్ళే చేశారు. ఊళ్ళో పంబాలోళ్ళే చేశారు. ఉత్తర తెలంగాణ అయితే పంబాలలో చేశారు, దక్షిణ తెలంగాణ అయితే బైండ్లోళ్ళు చేశారు. ఎన్నడన్నా బాపనోళ్ళు వచ్చారా బొడ్రాయి పండగకి? ఎన్నడూ బాపనోళ్ళు రాలే. కానీ ఇప్పుడు ఊర్లలో జరిగిన బొడ్రాయి పండుగలకి శక్తి పీఠాల నుంచి బ్రాహ్మణులు పిలిపించారు. శక్తి పీఠాల నుంచి ఒక్కొక్క బ్రాహ్మణుడు వచ్చినందుకు ఒక్కరికి ₹1,00,000 చొప్పున 5 మంది వస్తే 5 లక్షలు ఆ ఊరు ఇచ్చి పంపించాలి. 5 లక్షలు బ్రాహ్మణులకు ఇవ్వాలంటే ఒక్కొక్క ఇంటి మీద ఎంత వేశారో మీరు చూడండి. నేను మామూలుగా చెప్పాను. ఒక గ్రామాన్ని నేను యూనిట్గా తీసుకొని ఒక సర్వే చేస్తే ఒక్కొక్క కుటుంబం మీద 30,000 యావరేజ్ చెప్పాను. నా లెక్క ఒకరు 50,000 ఖర్చు చేశారు, 1,00,000 ఖర్చు చేశారు. ఈ ఖర్చు అంతా వాళ్ళు చేసింది అప్పే. అందుకే ఇక్కడ ప్రశ్న వెయ్యకుండా నిన్ను దోపిడీదారుడు దోపిడీ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇది దీని లక్ష్యం. నీకేం జరుగుతుందంటే చివరికి జరుగుతుంది. నీకు ఉద్యోగం రాకపోయినా నీ కర్మరాత. రేపు ప్రతి ఒక్కరూ మనం ఏం ఆలోచించబోతామా అంటే, ఇప్పుడు వచ్చే సిలబస్ చదివితే నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు ఉద్యోగం రాలే, నా కర్మరాత ఇట్లా ఉంది కనుక నాకు పెళ్లి కాలే అనే వైపుగా మన ఆలోచన విధానాన్ని నెట్టడం కోసం ప్రయత్నం జరుగుతుంది. టీవీలు, సినిమాలు, పాఠ్యపుస్తకాలు, ఆ తర్వాత ఇంటర్నెట్, సెల్ ఫోన్. మీరు సెల్ ఫోన్లో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. వాట్సాప్లలో ఫేక్ వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. తప్పుడు విషయాలని, కల్పిత గాథలు తయారు చేసి వచ్చి వింటూ ఉన్నారు గ్రామాల్లో ప్రజలు. పొద్దున్నే లేస్తే 6 గంటలకు లేస్తే టీవీ పెడితే ప్రవచనాలు మొదలవుతాయి. 20-30 మంది దేశం మీద పడ్డారు. మన తెలుగుదేశం, ఈ ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 20-30 మంది ఒకరి తర్వాత ఒకడు వాడు ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఇంతకుముందు టీవీ ఉంటే టీవీ ముందు కూర్చొని వినేవాళ్ళు. కానీ ఇప్పుడు పొలానికి వెళ్ళినా కూడా సెల్ ఫోన్ జేబులో ఉంటుంది, సెల్ ఫోన్ ఆన్ చేసుకొని వింటున్నారు. ఇంకా నీ ఆలోచన, తార్కికమైన ఆలోచన, ఈ పంట ఎందుకు పండలేదు, ఈ పంట నష్టం ఎందుకు వచ్చింది, ప్రభుత్వం ఎందుకు కొనటం లేదు, మద్దతు ధర ఎందుకు రావటం లేదు, ఇవన్నీ ప్రశ్నలు వేసే అవకాశం లేకుండా రైతును, కార్మికుని, విద్యార్థిని, యువజనుల్ని అందరినీ తమ స్వాధీనంలోకి తీసేసుకోవటం దీని వెనుక ఉన్న కుట్ర
కేవలం సైన్స్ను రక్షించుకోవడం అంటే ఏదో రమేష్ గారి సమస్యనో ఇంకెవరి సమస్యనో సైంటిస్టుల సమస్య కాదు. ఇది మన అందరి బాధ్యత. ఎందుకంటే సైన్స్ అనేది ప్రశ్నించడం నేర్పుతుంది. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం. వాట్ ఈజ్ సైన్స్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది. ఆ మంచి కరెక్టేనా? ఇది సైన్స్. 20 ఏళ్ళుగా నేను ఇదే చెప్తాను. ఏదైనా సరే మీరు దేనైనా తీసుకోండి, ఇది ప్రశ్నించడం నేర్పుతుంది. ఒక విషయాన్ని ఖచ్చితత్వం ఉండాలి, నిర్దిష్టత్వం ఉండాలి. ఒక పరీక్ష నాళిక తీసుకున్నారు, ఎంత పరీక్ష నాళిక నువ్వు రాయాలి పేపర్ మీద, అది ఎన్ని మిల్లీమీటర్లు ఉందో రాయాలి. ఇన్ని మిల్లీమీటర్ల పరీక్ష నాళిక, ఇన్ని వేడి నీళ్ళు ఇందులో పోశారు లేదా వేడి చేశారు. ఆ వేడి నీళ్ళు ఎన్ని నీళ్ళు వేసావు అందులో ఖచ్చితంగా నువ్వు పేపర్ మీద రాయాలి. ఎంత వేడి చేసావు, 100 సెంటిగ్రేడా 50 ఎక్కడ చేసావు నువ్వు ఖచ్చితంగా అది రాయాలి, రికార్డ్ చేయాలి. అందుకే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేదే సైన్స్. ఇది మీ ముందుకు వచ్చేవరైనా ఇంతకుముందు మన వాళ్ళు చెప్పింది దయ్యం ఉంది అన్నారు అనుకోండి. ఏమిటి దయ్యం? దయ్యం అంటే ప్రశ్న మన వైపు నుంచి రావాలి. ఏమిటి? సైన్స్ అనేది మనం అప్లై చేయాలి దానికి. దయ్యానికి కళ్ళు ఉన్నాయా? దయ్యానికి జీర్ణాశయం ఉన్నదా? దయ్యం నడుస్తుందా? నడుస్తే ఎట్లా నడుస్తుంది? వేయాలి. వేస్తే ఈ సైన్స్లో ఇముడుతుందా? దేవుడు ఉన్నారనుకోండి, దేవుడు ఎట్లా ఉంటాడు? దేవుడు ఎన్ని పూటలు తింటాడు? దేవుడు నిద్రపోతాడా లేదా? ఏ పరుపు మీద పడుకుంటాడు? రాళ్ళ మీద పడుకుంటాడా లేదా? ఈ ప్రశ్న. అందుకే ఖచ్చితత్వం నిర్దిష్టత్వం ఉండాలి. మామూలుగా చెప్తుంటారు కదా, చిలక శాస్త్రం దగ్గరికి వెళ్తే నీకు చాలా ప్రమాదం ఉంది అంటాడు. ప్రమాదం అంటే మనకు భయం కదా. మొట్టమొదలు వామో నాకు ప్రమాదం ఉందంటే అప్పుడు వాడేమంటాడు, ఈ ప్రమాదానికి పరిష్కారం లేదంటే పరిష్కారం ఉంది కానీ 500 పెడితే ఇంకో కార్డు వస్తుంది, దాంట్లో పరిష్కారం దొరుకుతుంది అంటాడు. అది వేస్తాం. వేసిన తర్వాత వాడు అందులో చెప్తాడు, ఏం లేదు నీకు ఒక వాహన గండం ఉంది అంటాడు. ఆ తర్వాత ఈ వాహన గండం అంటే ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగం నిలబెట్టి ఫలితాన్ని రాబట్టాలంటే అప్పుడు వాహన గండం అంటే ఏ సమయానికి ఏ వాహనం, అది 2 వీలరా, అది లారే, అది జేసీబా, లేకపోతే అది రైలా, అది బస్సా, ఏ సమయం ఎక్కడ, ఇవన్నీ చెప్పిన తర్వాత మనం ఎందుకు ఆ రైలు కింద పడతాం? అందుకే సైన్స్ మన ఖచ్చితత్వాన్ని నేర్పిస్తుంది, ప్రశ్నించడం నేర్పిస్తుంది. కనుక మనందరం ఈ సైన్స్ను కేవలం ఇప్పుడు ఉన్న వాళ్ళు వినటం మాత్రమే కాకుండా మన అన్ని కుటుంబాలు, మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రుల నుంచి నేను ఎదుర్కొన్నా, మీ తల్లిదండ్రుల నుంచి మీరు ఎదుర్కొంటారు. ఈ చేతబడులు వగైరు ఇవన్నీ కామన్ సమాజంలో ఉన్నాయి. వీటి వలన ఈ హైదరాబాద్కి 30 కిలోమీటర్ల దూరంలో చేతబడి చేశాడనే నెపంతో పళ్ళుడ కొడుతుంటారు మనుషులకి. ఏమిటండి టెక్నాలజీ? మనం ఒక మనుషులమేనా? ఇది దేశమేనా? ఈ సంస్కారమేనా? అంటే మనం ఏ స్థాయిలో ఉన్నది మన సమాజం, ఏ స్థాయిలో మన ఆలోచన విధానం ఉన్నది అని అంటే చాలా హీనమైన స్థాయిలో ఉన్నది. చేతబడి చేశాడని ఈ రోజుల్లో 30 కిలోమీటర్ల దూరంలో వీడు 2 కోట్లు పెట్టి BMW కారు కొంటాడు. 2 కోట్లు పెట్టి ఈ కారును సరాసరి గుడి దగ్గరికి తీసుకెళ్తాడు. గుడి దగ్గర తీసుకెళ్లి దానికి ఏమిటేమిటో కడతారు, నల్ల దారాలు కడతారు, ఒక నిమ్మకాయ కడతారు, పూసలు కడతారు, ఏందో గవ్వలు కడతారు. ఈ నీ 2 కోట్లు పెట్టి కొన్నటువంటి నీ BMW కారు విలువ అక్కడికి వెళ్ళేసరికి నిమ్మకాయ విలువనే దాని విలువ. అంటే మన ఆలోచన విధానం ఎట్లా? రోజు రోజుకి చదువుకున్న వాళ్ళు సైన్స్ నమ్ముతారా? నేనైతే నమ్మను. అంటే నేనంటే నమ్మనంటే అర్థం చదువుకున్న వాళ్ళు సైన్స్ను నమ్ముతారు అనే విషయాన్ని నేను నమ్మను. చదువుకున్న వాళ్ళంత విధవలు ఇంకోరు ఉండరు. విధవల పదం ఉపయోగించిన క్షమించాలి నన్ను. వీళ్ళు చదువుకున్న ఫులిష్. ఈ పనులన్నీ చేస్తున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు. దేవుళ్ళ వెంట పరిగెత్తుతున్న వాళ్ళు వీళ్ళే. సైన్స్కు భిన్నంగా ఆలోచిస్తున్న వాళ్ళు వీళ్ళే. సామాన్య ప్రజలే తార్కికంగా ఉంటారు, ఎంతో కొంత తార్కికంగా ఉంటారు, ఎంతో కొంత ఆలోచిస్తూ ఉంటారు. అందుకే మా గ్రామాల నుంచి వచ్చినటువంటి మనం ఇక్కడ కూర్చున్న ఒక 100నో 200లో మనం ఆలోచించడం మొదలు పెడితే, మనం ప్రశ్నించడం మొదలు పెడితే, అది రాజ్యానికి వ్యతిరేకంగా లేదా అది సమాజంలో ఉండే ప్రగతి నిరోధక భావజాలానికి వ్యతిరేకంగా సమాజాన్ని చైతన్యవంతం చేసే విధంగా ఈ ఆలోచన విధానం కొనసాగడం కోసమే ఇట్లాంటి సభలు. అందుకోసమే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో
వాటి వెనుక ఏ ఆలోచన విధానం ఉందో అర్థం చేసుకోవాలంటే మీరు సైన్స్ను నమ్మాలి, సైన్స్ను అర్థం చేసుకోవాలి. కేవలం సైన్స్ అంటే ఏదో భౌతిక శాస్త్రమో, రసాయన శాస్త్రమో, జీవశాస్త్రమో మాత్రమే కాదు. ప్రతిదీ అది రాజనీతి శాస్త్రం సైన్సే, అన్ని సైన్సే. ఆ పద్ధతిలో మీ ఆలోచన విధానాన్ని విస్తృతం చేసుకోవడానికి ఈ సందర్భంలో 4 మాటలు పంచుకునే అవకాశం కల్పించిన విజ్ఞాన దర్శిని విద్యార్థి సంఘాల మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.